అండ్ ఇంకొకటి బీజేపీకి వ్యక్తిగతంగా ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళ పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ బెంగాలీ అని. అండ్ చాలామంది బెంగాల్లో బీజేపీ ఏంటని అనుకుంటారు, కానీ భారతీయ జనసంఘ్ ఉన్నప్పుడు బీజేపీకి బీజేఎస్ అప్పుడు వాళ్ళకి 3 ఎంపీలు ఉన్నారు. ఆ 3 ఎంపీల్లోంచి 2 వెస్ట్ బెంగాల్ నుంచే ఉన్నారు. ఒకటి కలకత్తా, ఇంకొకటి ఐ థింక్ ఝార్గామో ఏదో, నాకు ఇంకొక రీజన్ గుర్తులకు క్షమించాలి. బట్ 2 ఎంపీలు పశ్చిమ బెంగాల్ నుంచే వచ్చారు. సో అలాగ బెంగాల్ నుంచే వచ్చిన ఒక ఆయన స్థాపించిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వరకు పశ్చిమ బెంగాల్లో లేదు. సో వాళ్ళకి అది కొంచెం వ్యక్తిగతంగా వాళ్ళకి అది ఒక ఛాలెంజ్. ఫైనల్లీ దే ఓవర్కమ్ ఇట్. ఇది అయిన తర్వాత బీజేపీ ఇంకా ఏ రాష్ట్రంలోనూ వస్తుంది అంటే ఎవరు నవ్వరు నాకు తెలిసి. ముస్లింలు అధికంగా ఉన్న అస్సాంలో బీజేపీ వచ్చింది. అసలు కమ్యూనిస్టులకి కంచుకోటైన త్రిపురలో బీజేపీ వచ్చింది. హిందువులు స్కాటర్ అయ్యి హిందువులు ఏమి ఓటు వేయరు కలిసి అన్న పశ్చిమ బెంగాల్లో తన్నుకుంటూ వచ్చింది. సో ఇంకా బీజేపీ నెక్స్ట్ స్టేట్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లిస్ట్లో ఉంటాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఐ థింక్ చూద్దాం. ఐ థింక్ ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ ఫర్ ద నేషన్ అని అనిపిస్తుంది నాకు. 10th హైదరాబాద్ కిందకి వస్తున్నారు అంటే అర్థం కాదు. మోదీ గారు 10th మన హైదరాబాద్ వస్తున్నారు. ఎజెండా గురించి మీకు ఏమన్నా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా బట్ ఆబ్వియస్లీ భాగ్యన తెలంగాణ వీళ్ళ ఖచ్చితంగా లక్ష్యంలో ఉంటుంది, డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ బీజేపీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో నాకు తెలియదు. నేను మీకు గతంలో కూడా చెప్పాను, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఫాలో అను. కానీ ఇక్కడ ఒక బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరు అంటే సునీల్ బన్సల్. నేను మీకు ఆయన గురించి చెప్పాను, బెంగాల్ని ఎలా అయితే చీట్ చేశారు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ ఆయనకి ఇచ్చిన అన్ని స్టేట్స్ టిక్కు పెట్టేసుకున్నారు కాబట్టి ఆయన దృష్టి అంతా ఇంక ఇక్కడే ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ బీజేపీ వాళ్ళకి టఫ్ టైం, వాళ్ళకి ఇంకా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. 2028 వరకు మీకు ఎటువంటి మార్పు బహిరంగంగా కనిపించదు. ఐ థింక్ 28లో బీజేపీ ఇక్కడ వస్తుందని ఎవరు నవ్వద్దు. సో ఆశ్చర్యపోకండి, ఎందుకంటే 7 ఎంపీ సీట్లు బీజేపీకి ఇక్కడ వచ్చాయి వితౌట్ ఎనీ ఫేస్ 7 ఎంపీ సీట్లు వచ్చాయి. సో 7 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. వాళ్ళకి కావాల్సిన ఇంకొక ఐ థింక్ 56 సీట్లే. సో ఆశ్చర్యపోని అవసరం లేదు. 28లో బీజేపీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన. టీఎంసీ మమతా బెనర్జీ చెప్పినట్టు కేంద్ర బలగాలు ఎన్ని రోజులు ఉంటాయో చూస్తాను అన్నట్టు, ఆ తర్వాత మేమే ఉంటామని చెప్పేసి ఎలాగైతే చెప్పారో, సో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 6 నెలలు ఉండబోతున్నారు, కేంద్ర బలగాలు అక్కడే ఉండిపోతున్నాయి అని చెప్పేసి విన్నాను. ఇందాక చెప్పినట్టే యాజ్ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, ఆ పొలిటికల్ అనలిస్ట్లో వాళ్ళే దగ్గరుండి వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తారు. ఈ రాడికల్ బంగ్లాదేశీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చిన శరణార్థుల పేరుతో వచ్చి ఇక్కడ వచ్చి తిష్ట వేసి ఇక్కడ మన ఓట్ బ్యాంక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళందరినీ ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు బికాస్ ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో వాళ్ళందరినీ పంపిస్తారు అంటున్నారు, నిజమేనా? ఎస్ఐఆర్ ద్వారా కొంతమంది నిజంగానే దేశం వదిలి వెళ్ళిపోయారు. ఎస్ఐఆర్ వీళ్ళు ఎందుకంటే ఎస్ఐఆర్ ద్వారా ఏంటి, ఎన్నికల సంఘాన్ని దగ్గర ఒక నివేదిక వస్తుంది, వాళ్ళ దగ్గర డేటా వస్తుంది. ఆ డేటాని వాళ్ళు తర్వాత ఎవరికి ఇస్తారు? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ఇస్తారు. వాళ్ళు అది ఎన్ఆర్సీనో సెన్సెస్ ఏదో చేస్తారు. సో వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారో తెలిసిందే. దానికంటే వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతేనేమని వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు అంటున్నారు, కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళీ వస్తారంటున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. ఐ థింక్ సినిమాటిక్ రేంజ్లో మనం ఎప్పుడే అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో వీళ్ళు కూడా సెటిల్ అవ్వాలి, సమయం పడుతుంది. నిన్నటికి నిన్న చూసాం 87,000 బంగ్లాదేశీలకి సర్టిఫికేట్లు BMC ముంబై కమిషన్ ఇచ్చేసింది. 87,000 సర్టిఫికేట్లు బంగ్లాదేశీలకు. సో ఏది కూడా ఓవర్ నైట్ అవ్వదు, సినిమాటిక్ రేంజ్ లో రావడంగానే ఇలా అయిపోరు, సమయం పడుతుంది. అండ్ ఇంకోటి సిఆర్పిఎఫ్ ఏం చెయ్యవండి, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు కేవలం లా అండ్ ఆర్డర్ సెట్ చేస్తారు. గొడవలు జరగకుండా ఆపుతారు, గొడవలు జరగకుండా ఆపడానికే వీళ్ళు ఉన్నారు. ఇంకా ఐ థింక్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆపితే వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐ హోప్ ఇంకా వాళ్ళ అవసరం కూడా లేదు ఇంకా, ఎందుకంటే వీళ్ళే ఉన్నారు. అఫ్ కోర్స్ పోలీసుల్లో కూడా చాలా మంది బంగ్లాదేశీలోనే మమతా బెనర్జీ పోలీసుల కింద ఉద్యోగాలు ఇచ్చారని కూడా అన్నారు. సో ఎప్పటి నుంచో వచ్చి
ఆబ్వియస్లీ వచ్చి ఇక్కడే ఉండిపోయారు కాబట్టి లైక్ వాళ్ళ రూట్స్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి, చెప్పాలంటే వాళ్ళ హిస్టరీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం వాట్ ఎవర్ ద కేస్ ఇల్లీగల్ గా వస్తే దే ఆర్ ఇన్ఫిల్ట్రేటర్స్. వాళ్ళు 4 దశాబ్దాలు అవ్వనివ్వండి, 5 దశాబ్దాలు అవ్వనివ్వండి, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఇక్కడ ఉండము, ముస్లింలకి సపరేట్ దేశం కావాలనే కదా వాళ్ళు బంగ్లాదేశ్ అడిగింది. అడిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎందుకు? మీ దేశాన్ని మీరు డెవలప్ చేసుకోలేకపోతే అది మీ అసమర్థత. ఏం చేసుకుంటారో మీరు అక్కడే చేసుకోవాలి. ఒక్క బంగ్లాదేశీ ముస్లిం ఇక్కడ వాళ్ళు 1947 తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉండి 79 ఏళ్ళు అయినా వాళ్ళు ఇక్కడ ఉండడానికి అనర్హులు. ఎందుకంటే వాళ్ళు మతం ఆధారంగా విడిపోయినది. అది కూడా వాళ్ళు ఉండడానికి ఇష్టం లేదనే కదా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఉంటామంటే ఎలా ఒప్పుకోం కదా. సో వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు. ఎలా జరుగుతుందనే నేను చెప్పలేను, ఎందుకంటే నాకేమి ఫస్ట్ హ్యాండ్ ఢిల్లీ నుంచి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి నాకు దగ్గర డేటా ఉండదు, ఇన్ఫో ఉండదు. ఇట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ టేక్ టైం. ఐ హ్యావ్ అ క్వశ్చన్. మాకు అవసరం లేదు ఈ మతం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అందరూ ఇప్పుడు హిందూయిజంలోకి కన్వర్ట్ అయితే పరిస్థితి అంటే వాళ్ళందరికీ మనం ఆశ్రయం కల్పించడానికి మనకంతా ఆబ్వియస్లీ ఉన్నారు కాబట్టి కొత్తగా స్పేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఐ థింక్ చూడాలి అది కూడా. ఐ థింక్ అక్కడ ఉండే ఏవైతే కొన్ని ఈ గర్వాపసి చేసే సంస్థలు ఏవైతే ఉంటాయో ఐబీ, దాని తర్వాత మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు ఏమంత చిన్నపిల్లలు కాదు. ఒకవేళ హిందూ పేరు పెట్టేసుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటాను అనడానికి. కసబ్ కూడా అలా వచ్చిన వాడే. సో వాళ్ళకి తెలుసు అదంతా. హిందూ అయిపోయాను అన్నంత మాత్రాన వాళ్ళు సర్టిఫికేట్ వాళ్ళు ఏమీ సరే ఉంచుకోని అన్నారు వాళ్ళు. సో అది అవుట్ ఆఫ్ ద క్వశ్చన్. అది ఐ గెస్ ఇప్పుడు అక్కడ చిన్న దుకాణం ఒకటి సెట్ చేసుకొని వీళ్ళు హిందువులే అరే సర్టిఫికెట్లు ఇస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుందేమో అది. ఫైన్, జోక్స్ అపార్ట్, దట్స్ అబౌట్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. వెస్ట్ బెంగాల్ పార్ట్ విచ్ ఇస్ లైక్ యు వర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ అండ్ యాంటిసిపేటెడ్ గా ఉన్నారు ఎన్ని రోజులుగా. సో మొత్తానికి చాలా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చినట్టు. చాలా జనాలకి థ్యాంక్స్. నా కెరీర్ సేవ్ చేసేసారు. స్మైల్ స్పీక్స్ మొత్తం కనబడుతుంది. ఓకే, నౌ మీ ఇష్టం, మీరు చెప్పండి ఏ స్టేట్ కి జంప్ అవుదాం ఇప్పుడు? తమిళనాడు గురించి మాట్లాడదామా? మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అండ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్. మీరు బెంగాల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ తమిళనాడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తమిళనాడు పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం త్రిష అయినా? ఐ డోంట్ నో అండి, అది నాకు తెలీదు. కానీ తమిళనాడు నేను అన్నాను అన్ప్రెడిక్టబుల్ అని, కానీ ఇంత అన్ప్రెడిక్టబుల్ అవుతుందని నేను నిజంగా ఊహించాను. నేను కూడా షాక్డ్ అండి, ఎందుకంటే మీతో ఈ డిస్కషన్ చేస్తున్న ప్రాసెస్ లో నాకు ఇంకా ఈ తమిళనాడు పాలిటిక్స్ గురించి ఇంకా బెటర్ గా తెలుసుకోవడానికి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డిగింగ్ దిస్ పాడ్కాస్ట్ అనమాట. కూర్చొని పుస్తకం చదివే బదులు మనం జనరల్ గా చేసుకునే పనుల మధ్యలో మనం అక్కడ వింటే ఇంకా బెటర్ గా ఉంటుందని కొంచెం వెరీ ట్రస్ట్ వర్తీ అండ్ అక్కడి విషయాలు ఇంకా పారదర్శకంగా చెప్పే చాలా మంది అనలిస్టులు ఉంటారు కదా. సో వాళ్ళ పాడ్కాస్ట్ వింటున్నాను. దట్స్ వెన్ ఐ గాట్ టు నో ఎంజీఆర్ ని ముట్టుకుంటే కరుణానిధి ముట్టుకుంటే జయలలిత. సో ఈ ముగ్గురు ట్రయాలజీ కంపల్సరీ కంప్లీట్ చేస్తేనే తమిళనాడు పాలిటిక్స్ గురించి కొంచెం బేసిక్స్ తెలుస్తాయి, కొంచెం అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పేసి. మీకు ఇంకొక సారీ ఫర్ ఇంటరప్టింగ్ అండి, మీరు ఎలాగో ఇంత చదువుతున్నారు కాబట్టి అన్నాదురై ఆబ్వియస్లీ అదే కొంచెం అందుకే కొంచెం అన్నాను నేను. మూలాలు అన్నాదురై వరకు వెళ్ళాలన్నా కానీ ముందు లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నాను. సో ఈ ఎలక్షన్స్ నేపథ్యం కూడా లైక్ నేను ఎలాంటి దగ్గరకు వచ్చానంటే ఇంత అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుందా తమిళనాడులో పాలిటిక్స్ అనే స్టేజ్ లో వచ్చాను. అలాంటి టైంలో లైక్ విజయ్ అనే పర్సన్ టీవీకే అనే పార్టీ పెట్టి అతని ప్రచార శైలి కూడా, అతను వేసుకుంటున్న బట్టలు కూడా, ప్రచారం చేస్తున్న కాన్వాయ్ పై నిలబడడం కూడా, పొజిషన్ కూడా అన్ని కూడా షాడో పాలిటిక్స్ ఆఫ్ ఏపీ లాగా అనిపించింది. సో అదే జరుగుతుంది అనుకున్నాను. కానీ బట్ దెర్ వాస్ దిస్ వన్ స్టేట్మెంట్ బై విజయ్ తలపతి అనుకుంటా ఇప్పుడు పేరు, ఏంటంటే మిమ్మల్ని వేరే పార్టీ జెండా మోయనివ్వనని ఏదైతే అన్నారో ఆ స్టేట్మెంట్ చాలా బలంగా నిలబెట్టి మొత్తానికి సర్ప్రైజింగ్ గా 100కు పైగా స్కోర్ సాధించారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది. ఐ థింక్ ఆయనది ఏదో ఒక సినిమా కూడా ఉందనుకుంటాండి. ఆయన ఏదో ఇలాగే ఫారెన్ నుంచి వస్తారు. అవును, ఆయన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తారు, కానీ తీరా ఆయన ఓట్నే ఎవరో వేసేస్తారు. సో అప్పుడు ఆయన పాలిటిక్స్ లో దిగుతుంటారు. సో అదే జరిగింది సినిమా టు. ఆయన అనుకున్నారు మరి అనుకోకుండా కానీ ఆల్మోస్ట్ అటు ఇటుగా సిమిలర్ అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను అది కొంచెమే చూసాను, ఒక్కసారి అంత గుర్తులేదు. నేను కూడా ఆ సీన్ వరకే చూసాను. కానీ ఒక్కటండి, విజయ్ని అప్పుడే మనం అంటే ఆయనని we really have to appreciate what he did. ఎందుకంటే సినిమాలో చూసినట్టు he was one man army. అవునండి, వన్ మ్యాన్ ఆర్మీ. నిజానికి వెరీ షార్ట్ స్పాన్. అది రికార్డ్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారికి మాత్రమే ఉంది. 9 నెలల్లో సీఎం, పార్టీ పెట్టిన 9 నెలలకు సీఎం అవడం అనేది. అంటే ఇప్పుడు ఇంకా సీఎం ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగలేదు, బట్ ఆల్మోస్ట్ సీఎం క్యాండిడేట్ ఫిక్స్ అని చెప్పేసి అంటున్నారు. డిఎంకే వాళ్ళు 10-11 మొత్తం టెంట్లు తీసేశారు. అవును. సో వాళ్ళే ఫిక్స్ అయిపోయారు డిఎంకే వాళ్ళు. అంటే
నిజంగానే చాలా షాకింగ్. ఎందుకంటే విజయ్ ఇంటర్వ్యూలు ఇవ్వలే, ఆయన ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆయన సభలు చేసుకోవడానికి డిఎంకే అనుమతి ఇవ్వలేదు. అండ్ ఆ జరిగిన సభల్లో కూడా ప్రాణ నష్టం జరిగి మళ్ళీ నెగటివిటీ వచ్చి, అండ్ జనరల్ గా మనకి ఇన్ని ఎలక్షన్స్ చూసి మనకు ఊహాగానాలు ఉంటాయి. ఇతను క్రిస్టియన్, సో ఈ ఓట్ బ్యాంకే పడుతుంది, సో ట్రిచ్లో మాత్రమే గెలుస్తాడు, ఇక్కడ నుంచి పోటీ చేస్తే, ఇలాంటివని అనుకున్నాం. కానీ వార్ వన్ సైడ్ అయిపోతుంది అస్సలు అనుకోలేదు. ఇక్కడ కూడా నేను మీతో ఒకటి అన్నాను, మీకు గుర్తున్నట్టయితే విజయ్ అన్ని సెక్టర్స్ ని కవర్ చేశారు. బ్రాహ్మిన్స్ కి టికెట్లు ఇచ్చారన్నాను, ఆయన చర్చ్ కి. లాస్ట్ అనాలిసిస్ లో కూడా మీరే చెప్పారు, సరే అక్కడికి వెళ్ళి నా పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పాడు, కానీ తర్వాత వెళ్ళి మళ్ళీ గుడికి కూడా వెళ్ళాడు. నేను ఆ పాయింట్ ని కూడా పట్టుకొని ఏమన్నా విలీనం చేస్తారా లేకపోతే పొత్తు పెట్టుకుంటారా అనే దీంట్లో కూడా ఆలోచించాను. అవసరమే లేకుండా అసలు లైక్ అసలు నాకు తెలిసి తమిళ సరదాగా అక్కడికి వెళ్ళొస్తే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో సినిమా జననాయకన్, ఆయనకి సినిమా ఇంకా అవసరం లేదు, ఆయన చూపించేశారు. ఆయన ట్రూలీ కమెండబుల్. ఎవ్రీవన్ హ్యాస్ టు అప్రిషియేట్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్, ఎవరైనా సరే నిజంగా. ఎందుకంటే 4-5 దశాబ్దాలుగా కేవలం 2 పార్టీలదే చూసి వాళ్ళకి ఇంకొక ప్రత్యామ్నాయం లేకుండా ఎవరు వస్తారా అని ఆలోచిస్తున్నట్టు నిజంగా సినిమాల్లో చూపించినట్టే హీరో కింద వచ్చాడు, హీరో అయ్యారు విజయ్. సో బట్ ఇక్కడ వరకు హ్యాపీ పార్ట్. ద ఛాలెంజింగ్ పార్ట్ నేను బెంగాల్ ఎలా అయితే అన్నానో ఇప్పుడు ఆయనకు మొదలవుతుంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, నిజంగానే సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే సేమ్ మళ్ళీ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ ఆఫ్ దిస్ పొలిటికల్ అనలిస్ట్, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతనికి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. సినిమాల్లో పాలించడం వేరు, నిజంగా దిగి గ్రౌండ్ లెవెల్లో ఒక రాష్ట్రాన్ని పాలించడం వేరు. సో ఇతను ఒక జగన్ అవుతాడు, మళ్ళీ జగన్ అవుతాడని చెప్పలేదు, జగన్ అవ్వకుండా చూసుకోవాలి. బికాస్ జగన్ కూడా ఇదే జరిగింది. అతను వచ్చాడు, అతను గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేస్తాడో తెలియదు. వాళ్ళ ఫాదర్ అయితే ఒక లీడర్, సో ఆయనకు తెలుసు గవర్నెన్స్ ఎలా ఉంటుంది, ఎవరితో పనులు చేయించుకోవాలి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది. ఒక యూత్ లీడర్ నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. బట్ ఇతనికి అలా కాదు. ఐఏఎస్లో ఐపీఎస్లో ఇతన్ని అంత ఈజీగా బ్రతకనివ్వరు. సో ఇతను ఇప్పుడు నిలబడ్డం ముఖ్యం అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఒక్కటే అది కరెక్ట్ అండి. అంటే నేను తెలుగుది నాకు జగన్ది ఏమైందో నాకు తెలియదు, బట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన దగ్గర చాలా అనుభవజ్ఞులు మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు. బట్ డిస్పైట్ దట్ అయితే తెలియదు. బట్ ఐ థింక్ విజయ్కి వచ్చేసరికి ఇటువైపు చాలా నార్మల్ పీపుల్కి ఇస్తూ వచ్చారు, కొంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ సిమిలారిటీ ఉందండి పశ్చిమ బెంగాల్కి తమిళనాడుకి. మమతా బెనర్జీ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఓడించింది ఒకప్పుడు ఆవిడ పార్టీలో ఉన్న సువేందు అధికారి. ఇప్పుడు స్టాలిన్ ని ఓడించింది కూడా ఒకప్పుడు ఆయన పార్టీలో ఉన్న నేతే. సో అంటే కొంతమంది అనుభవం, అంటే విపరీతంగా లేకపోయినా కొద్దో గొప్ప రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా లీడ్ చేస్తారో చూడాలి. అండ్ విజయ్కి ఇంక ఇప్పుడు ఆశ చాలా ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఎలా ఉంటారంటే తీసుకెళ్తే అక్కడికి తీసుకెళ్తారు, లేదంటే ఇక్కడికి పడేస్తారు. వాళ్ళు మధ్యలో ఉండడం ఉండదు వాళ్ళకి, లేకపోతే అధిరోహణ అంతే అంతే. జయలలిత గారు ఒకసారి ఓడిపోయారు కదా, ఆ 2 సీట్లు ఎన్నో వచ్చాయని అంటారు. సో విజయ్కి ఎక్స్పెక్టేషన్స్ అంటే పీక్ లో ఉంటాయి ఇప్పుడు జనాలకి. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ అందుకోగలగాలి. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, మీరు ఇందాక బ్యూరోక్రసీ అన్నారు, బ్యూరోక్రసీ కంటే కూడా ఆయనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ ఆయన అందుకోగలగాలి. అంటే ఆయన ఒక రకంగా ఇప్పుడు విజయ్ని ఎన్నుకున్నారు అంటే ఇప్పుడు ఉన్న ద్రవిడ పార్టీలు మాకు వద్దు అని, అంటే మాకు ఈ ద్రవిడవాదంతో మేము విసుగెత్తిపోయాం, మాకు ఒక ప్రత్యామ్నాయం కావాలి, మా బతుకులు బాగుండడానికి మాకు ఒక ప్రత్యామ్నాయం కావాలి అని. సో విజయ్ ఆ ద్రవిడవాదం వైపు వెళ్లకుండా తను ఒక ప్రత్యామ్నాయంగా నిరూపించుకుని తను ఒక కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలి అక్కడ. నియో ద్రవిడనిజం అని చెప్పేసి కొత్తగా ఇంకో ఏదో పదం అంటున్నారు. లెట్స్ హోప్ నాట్. మళ్ళీ వాటిల్లోకి వెళ్తే గనక అది ఇంకొక ఛాలెంజ్ అవుతుంది. అగైన్ నేను విజయ్ది ఇంకా మనం అప్పుడే ఆయన ఒక దాడిన పెట్టలేం, ఎందుకంటే ఇంకా ఆయన జస్ట్ వాగ్దానాలే ఉన్నాయి, ఇంకా ఆయన పరిపాలన మొదలవ్వలేదు. సో ఒక ఏడాది పట్టే అవకాశం ఉంది. అంతవరకు ఆయన నిందించడం, ఆయన అనడం సబబు కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన మేనిఫెస్టో చూసారా, 8 గ్రాముల బంగారం ఇస్తారని చెప్పేసి చెప్పారు. నేను నిజం చెప్పాలంటే అంటే మేనిఫెస్టోల మీద నేను ఆధారపడినండి. అగైన్ మళ్ళీ అహంకారం కాదు, ఎందుకంటే అందరివి మేనిఫెస్టోలు ఎన్నికల్లోకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత నేను మీతో అన్నట్టుగా నేతల ప్రచారం, నేతల ఎంపిక, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వీటి ఆధారంగా నేను చూస్తా. మేనిఫెస్టో డస్ ప్లే బిగ్ రోల్, నేను కాదనట్లేదు. కానీ తమిళనాడుకు వచ్చేసరికి ఇదేం పెద్ద డిఫరెంట్ కాదు నా అభిప్రాయం. ఎందుకంటే ఫ్రీ సెల్లులు, ల్యాప్టాప్లు,
వెహికల్స్. సో విజయ్ అక్కడ మళ్ళీ సేమ్ వీళ్ళదే ఫాలో అయ్యారు. అండ్ అగైన్ అది ఈజ్ ఇట్ రాంగ్ అంటే రాజకీయంగా గెలవాలి అంటే ఏదన్నా చేయాల్సిందే. మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు గుజరాత్ లో ఆయన గెలిచిన ప్రతిసారి ఆయన ఒక్క ఫ్రీబీ ప్రకటించలేదు. నిజానికి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అయిన తర్వాత కూడా ఆయన ఫ్రీబీ ప్రకటించలేదు. 19లో కూడా ఫ్రీబీస్ లేవు. కానీ అలాంటి ఆయన 2023 మధ్యప్రదేశ్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ పార్టీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ఫ్రీబీ ప్రకటించారు, లడ్కీ బెహనా యోజన, లాడ్లీ బెహనా యోజన. మోదీ గారు దాన్ని చాలా రెసిస్ట్ చేశారు వద్దని. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అమిత్ షా గారు ఏమన్నారంటే ఇది ప్రకటించకపోతే మనకి మహిళా ఓట్లు రావు, చాలా కష్టం అని. మోదీ గారు అయిష్టంగానే దాన్ని ఒప్పుకున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా ఆ పథకం పేరెత్తలేదు ఆయన, ఎందుకంటే మన ఫ్రీబీ మన కల్చర్ కాదని. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫ్రీబీనే మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీని అధికారంలోకి తెచ్చింది. దాని ప్రేరణతోనే మహారాష్ట్రలో వీళ్ళు ఒకవేళ ఇక్కడ లడ్కీ బెహనా యోజన అయితే అక్కడ లాడ్లీ బెహనా ఆర్ వైస్ వర్సా, వాళ్ళు అక్కడ ఇంకో పథకం మొదలు పెట్టారు. అదే మళ్ళీ వాళ్ళకి 220 సీట్లు 30 సీట్లు తెచ్చిపెట్టింది. సో అవునన్నా కాదన్నా మన దేశంలో ఫ్రీబీ కల్చర్ అనేది అదొక పార్ట్ అయిపోయింది. ఇందులో జనాలని బ్లేమ్ చేయడానికి లేదు, రాజకీయ పార్టీని బ్లేమ్ చేయడానికి. రాజకీయ పార్టీలు డైరెక్ట్ నిన్ను ఫ్రీబీ ఇవ్వకుండా గెలుస్తాను అని అంత ధైర్యం వాళ్ళు చెయ్యలేరు. ఐ డోంట్ థింక్ ఫ్రీబీస్ వల్లే ఓటు వేస్తారని చెప్పేసి నేను అనుకోను. ఎస్, కానీ హర్యానాలో 2024లో ఫ్రీబీస్ ప్రకటించకుండా గెలిచారు బీజేపీ వాళ్ళు మూడోసారి. కొన్ని చోట్ల వాళ్ళే ఆ రెసిస్టెన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు. బట్ తమిళనాడు ఇస్ కామన్ అండి, మనం ఏం చేయలేము. కొన్ని పాతవి ఆయన పాత పార్టీలో ఆయన ఫాలో అవుతున్నారు, బట్ గవర్నెన్స్ ఆయన ఈ కెనాట్ ఫాలో ఈ డిఎంకే ఏఐడిఎంకే, ఎందుకంటే వాళ్ళ ప్రత్యామ్నాయంగా నేను అనుకున్నారు కాబట్టి మళ్ళీ అదే చేస్తే కనుక దానికి దీనికి తేడా ఉండదు. అండ్ విజయ్ లాంగ్ టర్మ్ ప్లేయరా షార్ట్ టర్మ్ ప్లేయరా కూడా చూడాలి. ఎగ్జాక్ట్లీ, ఆయన వన్ టైమ్ ఫ్లూకా లేకపోతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.